హలో ఆల్ వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ నేను డిజైన్ చేసిన లెహెంగా ఫ్రమ్ స్క్రాచ్ చూపించబోతున్నాను. ఇది నేను తీసుకున్న పింక్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మెటీరియల్ నేను నర్సింగ్లో తీసుకున్నాను. సో బ్లౌజ్ కోసం కాబట్టి ఒక 1 మీటర్ తీసుకున్నాను. దానిపైన ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి చాలా రిచ్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి లెహెంగా ఫ్యాబ్రిక్. ఇది వచ్చి క్రీమ్ కలర్ తీసుకున్నాను. దానిపైన సెల్ఫ్ అంటే జెరీ వచ్చింది, గోల్డ్ జెరీ తోటి. సో క్రీమ్ కలర్ కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది అండ్ మంచి బార్డర్ వచ్చింది దీనికి. ఇది నేను లెహెంగాకి 4.5 మీటర్స్ తీసుకున్నాను. మీకు గేర్ ఎక్కువ కావాలి అనుకుంటే 5 మీటర్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి. సో ఇది నా లెహెంగా ఫ్యాబ్రిక్. ఇది లోపల సైడ్ అండి, జెరీ వచ్చేసి మనకు లోపల సైడ్ ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను ఓనీ కోసం తీసుకున్నాను. సో ఇది వచ్చి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. దీనిపైన కూడా మనకు బూటీస్ వచ్చాయి. సో నా లెహెంగాకి బూటీస్ వచ్చాయి అండ్ సో చున్నీకి కూడా బూటీస్ ఉంటే చాలా రిచ్గా కనిపిస్తుంది. అండ్ క్రీమ్కి ఈ పర్పుల్ కలర్ అనేది చాలా రిచ్ కాంబినేషన్ విత్ పింక్ కలర్. సో ఇది నేను అనుకుంటున్నాను. సో ఫైనల్ అవుట్కమ్ ఎలా వచ్చిందో మనం చూసుకుందాం. ఇది నా ఫైనల్ అవుట్కమ్. నేను బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను. దానికి స్కాలప్ హ్యాండ్స్ ఇచ్చాను. అండ్ లెహెంగా వచ్చేసి ఇది. సో మీ లెహెంగా ఇన్సైడ్ మనం కొంచెం క్యాన్ లాంటిది వేసుకుంటే కొంచెం గేర్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఓనికి కూడా నేను ఒక బార్డర్ తీసుకొని అటాచ్ చేశాను. సో ఇలా గేర్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను మ్యాచ్ చేశానండి. నార్మల్గా లెహెంగా విత్ బ్లౌజ్ వేసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ లెహెంగాస్ మనం నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఎలాంటి పార్టీస్ అయినా ఫంక్షన్స్ అయినా అండ్ ఆఫీస్ వేర్లో కూడా మనకు ట్రెడిషనల్గా యూజ్ అవుతుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.